మన సంస్కృతిలో కుటుంబ బంధాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆ బంధాలలో అత్యంత పవిత్రమైనది, ఆప్యాయతతో కూడుకున్నది, రక్షణతో నిండినది అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ల బంధం. ఈ బంధానికి గుర్తుగా మనం జరుపుకునేదే రాఖీ పండగ. కేవలం దారం కట్టడమే కాదు రాఖీ అంటే. అది ఒక వాగ్దానం, ఒక నమ్మకం, ఒక జీవితకాలపు రక్షణ కవచం. మరి ఈ పండగ వెనక ఉన్న గొప్పతనం ఏమిటి? దాని వెనక దాగి ఉన్న అద్భుతమైన కథలు ఏంటి? అసలు రాఖీ ఎప్పుడు మొదలైంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. అనురాగ బంధాలని, ప్రేమానురాగాల్ని బలోపేతం చేసే అపురూప పర్వదినం రాఖీ పౌర్ణమి. రాఖీ పౌర్ణమినే శ్రావణ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు. శ్రావణ మాసంలో వచ్చే శుభకర వేడుకల్లో రక్షాబంధనం రమణీయం. నిండు పున్నమి వేళ సిరివెన్నెల కురిసే శ్రావణ పూర్ణిమ నాడు ఈ బంధనంలో మమతల మధురిమలు వెల్లువిరుస్తాయి. సామరస్య సంతోషాలు సోదర సోదరీమణుల మధ్య వ్యక్తమవుతాయి. అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ల ఆప్యాయతలకు ఒక అందమైన ఆవిష్కరణ రక్షాబంధనం. సోదరుడి ఆరోగ్యం, శ్రేయస్సు, సంతోషాన్ని ఆకాంక్షిస్తూ సోదరి పవిత్ర హృదయంతో అతడి చేతికి రక్షా కంకణాన్ని ధరింపచేస్తుంది. నుదుట తిలకం దిద్ది మంగళహారతి ఇచ్చి తీపి పదార్థాన్ని సోదరుడికి సోదరి తినిపిస్తుంది. అమ్మ కనపరిచే ఆదరణ, నాన్న కలిగించే భద్రతను ప్రస్ఫుటం చేస్తూ సోదరి తన అనురాగాన్ని సోదరుడి పట్ల ప్రకటిస్తుంది. నేను ధరింపచేసే ఈ రక్ష నీ భావి జీవితమంతటా సర్వదా అండగా ఉంటుంది అనే భావనను వ్యక్తీకరిస్తుంది. సోదరుడి కుడి చేతికి సోదరి మంగళ రక్షాబంధనం చెయ్యాలని వ్రతోత్సవ చంద్రిక గ్రంథం చెప్తుంది. రక్షాబంధనం ఉత్సవానికి అనేక పేర్లు ఉన్నాయి. రక్షికా పౌర్ణమి, నారికేల పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి, ఇలాగా అనేక రీతుల్లో వ్యవహారంలో ఉంది. దీన్ని ధర్మబద్ధమైన వేడుకగా పురాణాలు నిర్వచించాయి. పాండవులకు జయం సిద్ధించడానికి శ్రీకృష్ణుడు ఓ సూచన చేస్తాడు. ఆ మేరకు ధర్మరాజు తన సోదరులకు మంత్రపూర్వకంగా రక్షాబంధన మహోత్సవం నిర్వహించాడని మహాభారతం చెప్తుంది. సోదరీమణులతో రక్షాబంధనం ధరింపచేసుకున్న వారికి యమకింకురుల భయం ఎన్నటికీ ఉండదని యముడు తన సోదరి యమునకు చెప్పినట్లు భవిష్యోత్తర పురాణంలో పేర్కొనబడింది. దానశీలుడైన బలిచక్రవర్తికి శ్రీ మహావిష్ణువు తన శక్తిని ఓ కంకణంలో నిక్షిప్తం చేయడం ద్వారా రక్షగా అందజేశాడని విష్ణు పురాణం విశదపరిచింది. శత్రుభయం లేకుండా తన సుపుత్రుడు అఖండ పాలన సాగించాలని ఆకాంక్షిస్తూ భరతుడి తల్లి శకుంతల రక్ష కట్టిందని పురాణ కథనం. రాకా అంటే నిండుతనం, పున్నమి అనే అర్థాలు ఉన్నాయి. రాకా చంద్రుడు అంటే పున్నమి చంద్రుడు. ఈ పున్నమి నాడు ధరించే రక్ష రాఖీగా స్థిరపడింది. రాఖీ అంటే రక్షిక. అది ఒక సంవత్సర పర్యంతం సోదరుడికి రక్షగా నిలిచే మహత్తర కవచమని ధర్మసింధు ప్రస్తావించింది. మీకు తెలుసా, శ్రావణ పౌర్ణమి రోజే సంతోషి మాత కూడా ఆవిర్భవించిందని? ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. వినాయకుడికి శుభ్ మరియు లాభ్ అనే ఇద్దరు కుమారులు ఉండేవారు. ఒక రాఖీ పండగ నాడు వినాయకుడి వద్దకి తన చెల్లి వచ్చి రాఖీ కడుతుంది. అది చూసిన వినాయకుడు కొడుకులైన శుభ్ మరియు లాభ్ తమ తండ్రిలాగే తమకు కూడా ఒక చెల్లి ఉంటే బాగుండు అని కోరుకుంటారు. తమకు కూడా ఒక చెల్లి ఉంటే ఆమె తమకు రాఖీ కట్టేదని, తమకు కూడా ప్రేమని అనురాగాన్ని పంచేదని భావిస్తారు. ఈ కోరికతో వారు తమ తండ్రి అయిన వినాయకుడి వద్దకు వెళ్లి, తండ్రి, మాకు కూడా ఒక చెల్లి కావాలి, మాకు కూడా రాఖీ కట్టడానికి, మమ్మల్ని ప్రేమించడానికి ఒక చెల్లెల్ని సృష్టించువా అని అడుగుతారు. అయితే వినాయకుడు మొదట వారి కోరికను అంగీకరించడు. కానీ శుభ్ మరియు లాభ్ పట్టుదలగా తమ కోరికను మళ్లీ మళ్లీ చెప్తూ ఉంటారు వినాయకుడికి. వినాయకుడు భార్యలైన రిద్ధి, సిద్ధి కూడా వారి కోరికను నెరవేర్చమని వినాయకుడిని కోరుతారు. చివరికి వినాయకుడు తన దైవిక శక్తితో ఒక అమ్మాయిని సృష్టిస్తాడు. వినాయకుడు తన భార్యలైన రిద్ధి మరియు సిద్ధిల నుంచి శుభ్ మరియు లాభ్లను సృష్టించాడు. అదే విధంగా ఇప్పుడు తన కుమారుల కోరికపై ఆయన తన శక్తితో సంతోషి మాతను సృష్టించాడు. ఆమె శుక్రవారం రోజున పుట్టింది. అందుకే శుక్రవారం ఆమెకు అత్యంత ప్రీతిపాత్రమైన రోజుగా పరిగణించబడుతుంది. సంతోషం అంటే ఆనందం. అదే విధంగా సంతోషి మాత అంటే ఆనందాన్ని ప్రసాదించే తల్లి అని అర్థం. ఈ కథ రాఖీ పండుగ ప్రాముఖ్యతను మరొక కోణంలో కూడా చూపిస్తుంది. కుటుంబ బంధాల యొక్క ఆనందాన్ని, తోబుట్టువుల మధ్య ప్రేమను తెలియజేస్తుంది. ఈ కథను బట్టి రాఖీ అనేది కేవలం రక్షణ బంధం మాత్రమే కాదు, కుటుంబంలో ఆనందాన్ని, సంతోషాన్ని తీసుకువచ్చే పండుగ అని అర్థం చేసుకోవచ్చు. ఈ కథ ద్వారా సంతోషి మాత పుట్టుక వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం తోబుట్టువుల మధ్య ఉన్న పవిత్రమైన బంధాన్ని, ప్రేమను, సంతోషాన్ని తెలియచేయడమే అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక సంతోషి మాత రాకతో వారి అన్నలైన శుభ్ లాభ్లు చాలా సంతోషపడ్డారు. వారి కోరిక నెరవేరింది.
ఇక అక్కడి నుంచి సంతోషి మాతతో శుభ్లాభులు ఇద్దరూ కూడా ప్రతి సంవత్సరం రాఖీ కట్టించుకుంటూ వారి కోరిక నెరవేర్చుకుంటారు. ఇప్పుడు మనము లక్ష్మీదేవి బలిచక్రవర్తి కథ గురించి తెలుసుకుందాం. పూర్వం బలిచక్రవర్తి అనే ఒక గొప్ప భక్తుడు ఉండేవాడు. ఆయన తన భక్తితో విష్ణుమూర్తిని మెప్పించి తన రాజ్యాన్ని తానే కాపాడుకునేలా విష్ణువు తన రాజ్యంలో ద్వారపాలకుడిగా ఉండాలని కోరుకుంటాడు. విష్ణువు సంతోషంగా బలి కోరికను మన్నించి అదే విధంగా చేస్తాడు. కానీ వైకుంఠంలో లక్ష్మీదేవి తన భర్త విష్ణువు లేకపోవడం వల్ల చాలా బాధపడుతుంది. ఆమె తన భర్తను తిరిగి తీసుకురావడానికి ఒక ఉపాయం ఆలోచిస్తుంది. ఒక సాధారణ బ్రాహ్మణ మహిళ వేషంలో బలిచక్రవర్తి వద్దకు వెళ్ళింది. ఆమె వెళ్లి ఇలా అంటుంది, ఓ మహారాజా, నాకు ఇల్లు లేదు, మీరు నాకు ఆశ్రయం ఇస్తారా అని అడుగుతుంది. అప్పుడు బలిచక్రవర్తి తన దానగుణంతో ఆమెకు తన రాజభవనంలోనే ఆశ్రయం ఇస్తాడు. ఇక ఒక శ్రావణ పౌర్ణమి రోజున లక్ష్మీదేవి ఒక పవిత్రమైన దారాన్ని చేతిలో పట్టుకొని బలిచక్రవర్తి వద్దకు వెళ్లి ఆ దారాన్ని ఆయన చేతికి కట్టి, మహారాజా, ఈ రోజు నుంచి మీరు నాకు సోదరుడు అని చెప్పి ఆ రాఖీని కడుతుంది. బలిచక్రవర్తికి అది చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ఆయన, సోదరి, నీవు నా సోదరివి కావడం నాకు అదృష్టం, నీకేం కావాలో కోరుకో, నేను ఇస్తాను అని అంటాడు. అప్పుడు లక్ష్మీదేవి బలిచక్రవర్తికి తన నిజరూపం చూపించి, అన్నా, నా భర్త విష్ణుమూర్తి మీ రాజభవనంలో ద్వారపాలకుడిగా ఉన్నారు, మీరు నా భర్తను నాకు తిరిగిచ్చేయండి అని కోరుకుంటుంది. బలిచక్రవర్తి ఆశ్చర్యపోయి వెంటనే విష్ణువుని పిలిచి తన సోదరి కోరిక మేరకు ఆయనను తిరిగి పంపించాడు. అప్పటి నుంచి రాఖీ పండుగ వచ్చింది. ఈ కథ రక్షణ బంధానికి ఎంత గొప్ప ప్రాముఖ్యత ఉందో తెలియజేస్తుంది. ఇప్పుడు మనం మహాభారతం నుండి రక్షాబంధనం ఎలా ఉద్భవించిందనేది తెలుసుకుందాం. ఒకనాడు ద్వారకలో శ్రీకృష్ణుడు శిశుపాలుణ్ణి సంహరిస్తున్నప్పుడు తన సుదర్శన చక్రాన్ని శిశుపాలుడిపైకి విసురుతాడు. ఆ విధంగా విసిరినప్పుడు శిశుపాలుడు చనిపోతాడు. కానీ చక్రాన్ని వెనక్కి తీసుకుంటున్నప్పుడు శ్రీకృష్ణుడు చూపుడు వేలికి అనుకోకుండా గాయమవుతుంది. ఆ గాయం నుంచి రక్తం కారడం మొదలైంది. అది ఎంతకీ ఆగడం లేదు. అప్పుడు అక్కడే ఉన్న కృష్ణుడి భార్యలు రుక్మిణి, సత్యభామ వంటి వారు రక్తాన్ని ఆపడానికి ప్రయత్నిస్తారు. కానీ ఎంత చేసినా కూడా రక్తం రావడం అనేది ఆగలేదు. అప్పుడు పాండవుల భార్య ద్రౌపది కూడా అక్కడే ఉంది. ద్రౌపది కృష్ణుణ్ణి తన ప్రాణ స్నేహితుడిగా, తన సోదరుడిగా భావించేది. కృష్ణుడి వేలు నుంచి రక్తం కారడం చూసిన ద్రౌపది ఎంతో బాధపడి ఆ సమయంలో ఆమె ఏమీ ఆలోచించకుండా తను కట్టుకున్న పట్టుచీరలో నుంచి కొంచెం కొంగును చింపి కృష్ణుడి వేలికి చుడుతుంది. అప్పుడు కృష్ణుడి గాయం నుండి వెంటనే రక్తం రావడం ఆగిపోతుంది. ద్రౌపది చేసిన ఈ పనికి కృష్ణుడు ఎంతో సంతోషిస్తాడు. ఆ కట్టు కేవలం ఒక వస్త్రం కాదు, ప్రేమ, ఆప్యాయత, నమ్మకంతో కూడిన ఒక బంధమని శ్రీకృష్ణుడు భావించాడు. ద్రౌపది, నీవు నా కోసం చేసిన ఈ త్యాగాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఈ రోజు నుంచి నీవు నా సోదరివి. నీకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా నేను నిన్ను రక్షిస్తాను అని మాట ఇస్తాడు. కొంతకాలం తర్వాత పాండవులు, కౌరవుల మధ్య జరిగిన జూదంలో పాండవులు సర్వం కోల్పోయారు. చివరకు ద్రౌపదిని కూడా పణంగా పెట్టి ఓడిపోయారు. దుర్యోధనుడి ఆజ్ఞ మేరకు దుశ్శాసనుడు ద్రౌపదిని నిండు సభలోకి లాక్కువచ్చి ఆమె వస్త్రాలను తీయడానికి ప్రయత్నించాడు. ద్రౌపది సహాయం కోసం సభలోని పెద్దలను, తన భర్తలను వేడుకున్నా ఎవరూ ఆమెకు సహాయం చేయలేదు. నిస్సహాయంగా ఆమె తన కళ్ళ నుంచి కన్నీరు కారుస్తూ శ్రీకృష్ణుణ్ణి మనసులో తలుచుకుంటుంది. ఓ కృష్ణ, నన్ను రక్షించు, నీవు నాకు ఇచ్చిన మాట గుర్తుంచుకో అని ప్రార్థిస్తుంది. ఆ క్షణంలో శ్రీకృష్ణుడు ద్వారకలో ఉన్నప్పటికీ ద్రౌపది ప్రార్థనను విన్నాడు. ఆమె తన వేలికి కట్టిన ఒక చిన్న వస్త్రపు కొంగును గుర్తుకు తెచ్చుకున్నాడు. తన సోదరికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కృష్ణుడు తన దివ్య శక్తితో ద్రౌపది చీరను అనంతంగా పెంచుతూ పోతాడు. దుశ్శాసనుడు ఎంత లాగినా ఆ చీర ఆగకుండా వస్తూనే ఉంటుంది. చివరికి దుశ్శాసనుడు అలసిపోయి చేతులు ఎత్తేస్తాడు. ఈ కథలోని నీతి ఏంటి అంటే, రాఖీ అంటే కేవలం ఒక దారం కాదు, అది ఒక వాగ్దానం, ప్రేమ, రక్షణ. ద్రౌపది శ్రీకృష్ణుడికి కట్టిన ఆ చిన్న వస్త్రం కృష్ణుడికి ఆమె మీద ఉన్న ప్రేమకు, సోదరుడిగా తన ధర్మాన్ని నిర్వర్తించాలనే తపనకు చిహ్నంగా నిలిచింది. రాఖీ అంటే కేవలం పండగ మాత్రమే కాదు, అది జీవితకాలం నిలిచి ఉండే ఒక పవిత్ర బంధం అని తెలియజేస్తుంది. రాఖీ పండుగ ప్రాముఖ్యతను తెలిపే అద్భుతమైన కథల్లో ఇంద్రుడు మరియు శచీదేవి కథ ఒకటి. ఈ కథ రక్షాబంధనం అనేది కేవలం అన్నా చెల్లెలకే కాకుండా భార్యాభర్తల మధ్య కూడా ఎలా ఉంటుందో తెలియజేస్తుంది. ఒకసారి దేవతలకు మరియు రాక్షసులకు మధ్య భీకరమైన యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో దేవేంద్రుడు దేవతల రాజుగా రాక్షసులను ఓడించడానికి తన వజ్రాయుధాన్ని ఉపయోగిస్తాడు.
కానీ రాక్షసుల నాయకుడైన వృత్రాసురుడి పరాక్రమం ముందు ఇంద్రుడు నిలబడలేకపోతాడు. వృత్రాసురుడి శక్తిని తట్టుకోలేక ఇంద్రుడు యుద్ధంలో ఓడిపోయే పరిస్థితి వస్తుంది. తన భర్త స్వర్గాధిపతి అయిన ఇంద్రుడు ఓడిపోవడం చూసి శచీదేవి చాలా బాధపడుతుంది. ఆమె తన భర్తను రక్షించుకోవడానికి ఏదైనా చెయ్యాలని నిర్ణయించుకుంటుంది. ఇక వెంటనే గురువు బృహస్పతి వద్దకు వెళ్తుంది. ఓ గురుదేవా, నా భర్త రాక్షసుల చేతిలో ఓడిపోయేలా ఉన్నాడు. దయచేసి ఆయనను రక్షించడానికి ఒక మార్గం చెప్పండి అని వేడుకుంటుంది. బృహస్పతి తన యోగ దృష్టితో చూసి శచీదేవికి ఒక ఉపాయం చెప్తాడు. ఆయన ఆమెకు ఒక పవిత్రమైన రక్షాదారాన్ని ఇచ్చి దానిపై రక్షామంత్రాలను పఠిస్తాడు. ఈ దారాన్ని శ్రావణ పౌర్ణమి నాడు నీ భర్త కుడి చేతి మణికట్టుకు కట్టు. ఇది అతనికి అపారమైన శక్తిని, రక్షణ ఇస్తుంది అని చెప్తాడు. ఈ దారం అతనికి విజయాన్ని ప్రసాదిస్తుంది అని చెప్తాడు. శచీదేవి గురువు చెప్పినట్లుగా శ్రావణ పౌర్ణమి రోజున ఆ పవిత్ర దారాన్ని ఇంద్రుడి చేతికి కడుతుంది. ఆమె రాఖీ కట్టగానే ఇంద్రుడికి ఒక కొత్త శక్తి వచ్చినట్లు అవుతుంది. ఆత్మవిశ్వాసంతో ఆయన మళ్లీ యుద్ధంలోకి వెళ్లి వృత్రాసురుడిని ఓడించి విజయం సాధిస్తాడు. ఈ కథను బట్టి రాఖీ బంధం అనేది కేవలం రక్త సంబంధాలకే కాకుండా రక్షణ కోరుకునే ఏ బంధంలో అయినా ఉంటుందని మనం అర్థం చేసుకోవచ్చు. భర్తను ఆపదల నుంచి కాపాడటానికి భార్య చేసిన ప్రేమపూరితమైన ప్రయత్నానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ. రాఖీ పండుగ ప్రాముఖ్యతను వివరించడానికి ఇది ఒక ముఖ్యమైన కథ. ఈ కథలో చెప్పుకున్న విధంగా రక్షాదారాన్ని శచీదేవికి ఇచ్చింది గురువు బృహస్పతి. ఈ కథ భవిష్య పురాణంలో వివరించబడింది. రక్షాబంధనం అనేది పురాణాలు, ప్రాచీన గ్రంథాల్లోనే కాదు, ఈ రాఖీ సాంప్రదాయం మన చరిత్రలో అణువణువునా కనిపిస్తుంది. అలెగ్జాండర్ మన దేశం మీదకి దండెత్తి వచ్చినప్పుడు అతడిని పురుషోత్తముడు అనే రాజు నిలువరించాడు. పురుషోత్తముని చేతిలో తన భర్త హతమవుతాడనే భయంతో అలెగ్జాండర్ భార్య పురుషోత్తముణ్ణి పతిభిక్ష వేడుకుంటూ రాఖీని పంపిందని చరిత్ర చెప్తుంది. అలాగే మొఘల్ పాలనలో చిత్తోడ్ రాజ్యాన్ని ఏలుతున్న కర్ణావతి అనే రాణి కూడా అప్పటి మొఘల్ చక్రవర్తి అయిన హుమాయూన్కి రాఖీని పంపిందని మన చరిత్ర చెప్తుంది. ఇక రవీంద్రనాథ్ ఠాగూర్ సైతం స్వాతంత్ర ఉద్యమంలో ప్రజలందరినీ ఒకటిగా ఉంచేందుకు రక్షాబంధనాన్ని ప్రోత్సహించారని చెప్తారు. శ్రావణ పౌర్ణమి రోజున కేవలం రాఖీ మాత్రమే కాదు, ఇతర ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. జంధ్యం మానవాయితీ ఉన్నవారు ఈ రోజున పాత జంధ్యం స్థానంలో నూతన జంధ్యాన్ని ధరిస్తారు. అందుకనే దీన్ని జంధ్యాల పౌర్ణమి అని కూడా పిలుస్తారు. విష్ణుమూర్తి జ్ఞానస్వరూపమైన హయగ్రీవుడు ఉద్భవించింది కూడా ఈ రోజునే. అందుచేత హయగ్రీవ జయంతి అని కూడా జరుపుకుంటారు. ఇక బెంగాల్ రాష్ట్రంలో జాలన్ పౌర్ణమి పేరుతో ఈ రోజున రాధాకృష్ణుల విగ్రహాలను ఊయలలో ఉంచి ఊరేగిస్తారు. మరి ఇక కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో అయితే కజరీ పౌర్ణమి పేరుతో గోధుమ నాట్లు వేస్తారు. ఇక సముద్ర తీరంలో ఉండేవారైతే నరాలి పౌర్ణమి అనే పేరుతో సముద్ర దేవునికి కొబ్బరికాయలను సమర్పిస్తారు. ఈ విధంగా రాఖీ పౌర్ణమి లేదా శ్రావణ పౌర్ణమికి ఎంత విశిష్టత ఉందో ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకున్నారని అనుకుంటున్నాను. మీకు ఈ విషయాలన్నీ ముందే తెలిసినట్లయితే కామెంట్ చేయండి. మనం చూసిన ఈ కథలన్నీ మనకు ఒకే ఒక విషయాన్ని తెలియజేస్తాయి. రాఖీ అనేది కేవలం పండుగ కాదు, అది మన హృదయాలను కలిపే ఒక పవిత్రమైన బంధం. రాఖీ దారం అనేది మన సంస్కృతికి, మన విలువలకు, మన నమ్మకాలకు ప్రతీక. ఈ బంధం కేవలం అన్న, తమ్ముడు, అక్క, చెల్లెల మధ్య మాత్రమే కాదు, రక్షణ కోరుకునే ఏ బంధంలో అయినా ఉంటుందని చెప్తుంది. ఈ పండుగ మన జీవితంలో ఆనందాన్ని, ప్రేమని నింపుతుంది. ఈ రాఖీ పండుగ సందర్భంగా మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు కూడా మీ అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ములతో ఈ పండుగను ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ విశిష్టమైన రాఖీ పౌర్ణమి రోజున మీరెవరికైనా రాఖీ కట్టారా, లేదా మీరెవరి చేతైనా రాఖీ కట్టించుకున్నారో కామెంట్ చేసి చెప్పండి. వెళ్లే ముందు ఒక్కసారి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదో చూసుకోండి. ఎందుకంటే ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోలు మిస్ కాకుండా ఉంటారు.